గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే మనం ఈ సమాచారాన్ని సేకరించడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. దాదాపు 6 నుంచి 7 పేపర్లు చదవాల్సి ఉంటుంది. దాని నుండి మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని తీసుకొని మీకు అందించడం జరుగుతుంది. సో కాబట్టి మీరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకు షేర్ చేయండి, అదేవిధంగా మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, మీకు డిఎస్సికి సంబంధించినటువంటి కాంటెంట్ పీడిఎఫ్ నోట్స్లు కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. మనకు డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంది, దాని ద్వారా మీరు జాయిన్ అవ్వండి. మీకు అన్ని రకాలుగా యూస్ఫుల్గా ఉంటుంది ఆ పీడిఎఫ్స్ అనేటివి. సో ఇక్కడ మనం మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే, బదిలీలు పదోన్నతులతో నిమిత్తం లేకుండా మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది. డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం వారు అయితే డిమాండ్ చేస్తున్నారు. కరెక్టే, ఈ బదిలీలు పదోన్నతులతోటి లింక్ పెడితే డిఎస్సి అనేది చాలా లేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులకు సంబంధం లేకుండా వెంటనే మెగా డిఎస్సి వేయాలని డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అయితే విజ్ఞప్తి చేసింది ప్రభుత్వానికి. గత ప్రభుత్వంలో విడుదల చేసిన 5089 టీచర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ ద్వారా మెగా డిఎస్సిని ప్రకటించి ఖాళీగా ఉన్న 15,000 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు అయితే నిన్న డిమాండ్ చేయడం జరిగింది. టీచర్లకు టెట్, బదిలీలు, ప్రమోషన్స్, కోర్టు కేసులు, లోక్సభ ఎన్నికలు కోడ్, స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అంటూ ఈ ప్రక్రియ చాలా కాలయాపన అయ్యే అవకాశం అయితే ఉందని, కావున వీటికి సంబంధం లేకుండా రాబోయే 6 నెలల వరకు పదవి విరమణ అయ్యే ఖాళీలు కూడా అనుబంధ నోటిఫికేషన్లో జత చేయాలని, ప్రమోషన్ ద్వారా ఎలాగో మరో 9,000 టీచర్ పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం ఉందన్నారు. కాబట్టి డిఎస్సి నియామకాలు పూర్తయ్యేలోపు ప్రమోషన్స్ ప్రక్రియ పూర్తి చేసుకునే అవకాశం ఉందన్నారు. ఆ ఖాళీలు కూడా ఇప్పుడే జత చేస్తే మెగా డిఎస్సి ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. కావున అసెంబ్లీలో గవర్నర్, సీఎం చెప్పినట్టుగా మెగా డిఎస్సికి నోటిఫికేషన్ను జారీ చేయాలని డిమాండ్ చేయడం అయితే జరిగింది. ఇప్పటికే 1,77,000 మంది దరఖాస్తు అయితే చేసుకున్నారు. మెగా డిఎస్సి అనుబంధ ప్రకటన ఇచ్చి గతంలో దరఖాస్తు చేసుకునే వారికి మరొక అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని అయితే క్లియర్గా తెలుసుకోవచ్చును. మనకు విద్యాశాఖ వారు పంపించినటువంటి పోస్టుల ప్రకారం అయితే మొత్తం 9,000 దాదాపుగా 10,000 అవుతున్నాయి. సో ఆ నోటిఫికేషన్ ఇస్తే తొందరగా కంప్లీట్ అయిపోతుంది. లేదు మేము ప్రమోషన్ అయిన తర్వాతనే ఇస్తాం, ఇంకా ఖాళీలు కలుపుతామంటే ఇంకో ఎక్కువ సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ టీచర్లకు టెట్ వీటి ఏం లేకుండా డైరెక్ట్ మీరు వీళ్ళకి డిఎస్సి పెట్టుకుంటే ఇప్పుడు వాళ్ళకి సపరేట్గా టెట్ పెట్టే అవకాశం అయితే లేదు. టెట్ పెడితే అందరికి కలిపి పెట్టాలి, కామన్ టెట్ పెట్టాలి. ఇంకో ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు ప్రమోషన్లో ఉన్న వారికి ప్రమోషన్ ఇవ్వకుండా వాళ్ళ ఇంక్రిమెంట్ పెంచి వాళ్ళకి శాలరీ ఇచ్చి అదే పోస్ట్లో ఉంచవచ్చు. ఆ రెండు సొల్యూషన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ప్రమోషన్కి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు రిటైర్మెంట్కి దగ్గర ఉంటారు. వాళ్ళు టెట్ క్వాలిఫై కావాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి వాళ్ళకి రెండో సొల్యూషన్ ఆలోచిస్తున్నారు. టెట్ కాకుండా ఇంకేం ఇవ్వచ్చు అనేది ప్రభుత్వం అయితే ఆలోచన ఆ విధంగా ఉందని మనకు సమాచారం ఉంది. సో ఆ విధంగా జరగవచ్చు. లేదా ఒక టెట్ పెట్టేద్దాం అనుకుంటే ఒక టెట్ పెట్టేసి అందరికీ యూజ్ అవుతుంది. ఈ టీచర్లకు, అదేవిధంగా నాట్ క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులకు కూడా మళ్ళీ రాసుకునే అవకాశం ఉంటుంది. తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మార్క్స్ పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకో టెట్ పెట్టే అవకాశం అయితే కూడా కనిపిస్తూ ఉంది మనకు. ఎందుకంటే టెట్ పెట్టడం వల్ల చాలా మందికి, ఎక్కువ మందికి అవకాశం కల్పించినట్టు అవుతుంది. ఇప్పుడు డిఎస్సికి ఇప్పుడు మీకు 10,000 డిఎస్సి అంటే ఎక్కువ మందికి అవకాశం కల్పించాలని అనుకుంటారు ఎప్పుడైనా. కాబట్టి మళ్ళీ టెట్ పెట్టే అవకాశం ఉంది. టెట్ పెడితే ఇంకా ఎక్కువ లెంతీ అవుతుంది అనేది మాత్రం అనుకోకండి. ఇంతకుముందు కూడా టెట్ పెడితే లెంతీ ఏం కాలేదు. మీకు ఎగ్జామ్ పెట్టడం, 15 డేస్లో రిజల్ట్ ఇవ్వడం, అలానే నెక్స్ట్ ఉండే టెట్ కూడా ఆ విధంగానే ఉంటుంది. మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండాలి. దానికి టైం ఇవ్వడం అనేది ఏమి కూడా ఉండదు. మీకు నోటిఫికేషన్ వచ్చినా 1 మంత్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత 15 డేస్లో రిజల్ట్ ఉంటుంది. వెంటనే డిఎస్సి సంబంధించిన ప్రాసెస్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా జరిగే అవకాశం అయితే ఉంది. మీకు మెగా డిఎస్సి అంటే 10,000 తోటి అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అది మీకు జనవరి లాస్ట్ వీక్, ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అనుబంధ నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీ రిక్రూట్మెంట్ ఖచ్చితంగా జూన్, జూలై, ఆగస్ట్ ఆ లోపు మీ రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ అవుతుంది. సమ్మర్లో ఈ ట్రాన్స్ఫర్ ప్రమోషన్కి సంబంధించిన ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఉద్యోగ పరీక్షల ఫలితాలు ఎప్పుడు? న్యాయ వివాదాలతో నిలిచిన తదుపరి ప్రక్రియ వెంటనే పరిష్కరించాలని నిరుద్యోగుల విజ్ఞప్తి. 1:2 నిష్పత్తిలో జాబితాల విడుదలకు డిమాండ్ చేయడం జరిగింది. నిన్న ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్న అభ్యర్థులు మనకి ఇక్కడ ఈనాడులో రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాసిన లక్షలాది మంది నిరుద్యోగులు తుది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు 20,000కు పైగా పోస్టులకు 4 నెలల క్రితమే రాత పరీక్షలు పూర్తయ్యాయి. అయితే
3 నెలల క్రితం వాటికి సంబంధించిన ప్రైమరీకి ఫైనల్ కీలు కూడా వచ్చాయి. ప్రశ్నపత్రాల లీకేజ్ అనంతరం గ్రూప్ 4 పరీక్షలను ఓఎంఆర్ పద్ధతిలో మిగతా నోటిఫికేషన్లు కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించారు. ఇప్పటికే రాత పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లకు ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక జాబితా వెల్లడిలో సాంకేతిక ఇబ్బందులు నెలకొన్నాయి. ఈ క్రమంలో గ్రూప్ 4 ఏఈ ఇతర పోస్టులకు మెరిట్ జాబితాలు ప్రకటించాలని నిరుద్యోగ అభ్యర్థులు నిన్న డిమాండ్ చేయడం అయితే జరిగింది. అయితే ఉద్యోగ నియామకంలో మహిళలకు సమాంతర రిజర్వేషన్పై స్పష్టత వస్తేనే ప్రక్రియ ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి నిపుణులు చెప్తున్నారు. దీనిపై కేసు ఉంది. సో అది నడుస్తూ ఉంది. ఇక నెక్స్ట్ తుదికి వెల్లడైన పరీక్షలు చూసుకున్నట్లయితే సంక్షేమ గురుకులాల 9,210 పోస్టులకు ఆగస్టులో 2,50,000 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. తుదికి వెల్లడైంది. హైకోర్టు నుంచి స్పష్టత వస్తే వెంటనే ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది. అయితే గ్రూప్ 4కు సంబంధించి అయితే 8,039 పోస్టులకు పరీక్షలు పూర్తయి తుదికి వెల్లడైంది. జనరల్ ర్యాంకు జాబితాలో పాటు 1:2 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల జాబితా సిద్ధం కావాల్సి ఉంది. లైబ్రేరియన్కి సంబంధించి కూడా పరీక్షల తుదికీలు రావడం అయితే జరిగింది. అయితే 1,540 ఏఈ పోస్టులకు తుదికీతో పాటు జనరల్ ర్యాంకు జాబితా వెల్లడైంది. టీఎస్పీఎస్సీ పరిధిలో ఏఈ పోస్టులతో ఫలితాలు వెల్లడి ప్రారంభించాలని కార్యాచరణ సిద్ధం చేసిన న్యాయ వివాదంతో అది కూడా ముందుకు పడడం లేదు. యూనిఫామ్ సర్వీస్ విభాగంలో 16,969 పోస్టులకు తుది ఎంపికలు పూర్తయ్యాయి. అయితే ఈ నియామక ఫలితాలపై న్యాయ వివాదం తలెత్తడంతో అభ్యర్థుల వైద్య పరీక్షలు నిలిచిపోయాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇంతకుముందు ఏ ఎగ్జామ్స్ అయిపోయినాయి అంటే జూనియర్ లెక్చరర్లు అయిపోయినాయి 1,392, అసిస్టెంట్ ఇంజనీర్లు 833, వెటర్నరీ సర్జన్లు 185, టౌన్ ప్లానింగ్ సంబంధించి 175, ఉద్యాన అధికారులకు 22, భూగర్భ జల అధికారులు 32, భూగర్భ జల శాఖ నాన్ గెజిట్ అధికారులు 25, అకౌంట్స్ అధికారులు 78, పాలిటెక్నిక్ లెక్చరర్లు 247. ఈ విధంగా వీళ్ళందరికీ ఎగ్జామ్ అయితే పెట్టడం జరిగింది. అదేవిధంగా తుదికి నిపుణుల కమిటీ పరిశీలనలో ఉన్న పరీక్షలు ఏంటంటే వ్యవసాయ అధికారులు 148 పోస్టులు, అదేవిధంగా ఏఎంవిఐ ఈ 113 వీటికి సంబంధించి అయితే ఉంది. అసలు సమస్య ఏంటి అంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారము ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు కల్పించాలి. కానీ అది కల్పించలేదని హైకోర్టు టీఎస్పీఎస్సీని ఆదేశించింది. అంటే సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలని హైకోర్టు టీఎస్పీఎస్సీని ఆదేశిస్తే ఈ మేరకు అన్ని నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్ అమలుకు సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంలో మరింత స్పష్టత కోసం హైకోర్టులో టీఎస్పీఎస్సీ పిటిషన్ దాఖలు చేసింది. ఇది పరిష్కారం అయితే వెంటనే 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలు వెల్లడించే అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీ జారీ చేసిన 22 ఉద్యోగ ప్రకటనలు గ్రూప్ 2, 3 వసతి గృహ సంక్షేమాధికారులు మినహా మిగిలిన నోటిఫికేషన్ పరీక్షలు పూర్తయ్యాయి. గ్రూప్ 1 వివాదం సుప్రీంకోర్టు పరిధిలోనే ఉంది. అయితే సమాంతర రిజర్వేషన్ అమలు చేయమని హైకోర్టు ఆదేశించిన మళ్ళీ ఒకసారి టీఎస్పీఎస్సీ క్లారిటీ కోసం మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి కేసు అనేది సాగుతూ ఉంది. సో దాని మీద స్పష్టత వస్తే మనకు గురుకులకు సంబంధించిన రిజల్ట్, గ్రూప్ 4కు సంబంధించిన రిజల్ట్ అని మనకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ 4 ఫలితాల కోసం ధర్నా, ఇందిరా పార్క్ వద్ద అభ్యర్థుల ఆందోళన, ఫలితాలు వెంటనే వెల్లడించాలని డిమాండ్, పలు కారణాలతో రిజల్ట్ జాప్యం. మీకు గ్రూప్ 4కు సంబంధించినటువంటి రిజల్ట్ కోసం నిన్న ధర్నా అయితే చేయడం జరిగింది. ఈ గ్రూప్ 4కు సంబంధించిన రిజల్ట్ రావాలంటే టీఎస్పీఎస్సీ పరీక్షలన్న కొత్త సభ్యుల ఎంపిక ఇవన్నీ కావడానికి టైం పడుతుంది. కాబట్టి రిజల్ట్ రావడానికి కూడా టైం పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. గురుకులాలపై సీఎంకు సమగ్ర నివేదిక ఇవ్వడం జరిగింది. ఉద్యోగాల భర్తీతో సహా వివరాలు సిద్ధం. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల పరిధిలో ఉన్న అన్ని గురుకుల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి అయితే తెలియజేయనున్నారు. ఇందుకోసం సమగ్ర వివరాలతో ఒక నివేదికను ఆయా శాఖల ఉన్నతాధికారులు రూపొందించారు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖ పరిధిలో అన్ని పాఠశాలలు, వాటికి అనుబంధంగా ఉన్న జూనియర్ కళాశాలలు, డిగ్రీ కాలేజీలు మొత్తం విద్యార్థుల వివరాలను పొందుపరుస్తూ ఒక బుక్లెట్ను తయారు చేసినట్టు తెలుస్తుంది. ఆ నివేదికను త్వరలో సీఎం రేవంత్ రెడ్డికి అందించడమే కాకుండా గురుకులాల ప్రస్తుత పరిస్థితి, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించున్నట్టు సమాచారం. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎన్ని విద్యా సంస్థలు ఉన్నాయి, ఆ తర్వాత కొత్తగా ఎన్ని ఏర్పడ్డాయనే వివరాలతో పాటు ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాలో ఎన్ని అద్దె భవనాల్లో నడుస్తున్నాయి, సొంత భవనాలు ఎన్ని ఉన్నాయనే వివరాలు కూడా సీఎంకు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే గురుకులాలో 9,210 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల వివరాలను కూడా చెప్పనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి హారిజంటల్, వర్టికల్ అంశంపై కోర్టులో కేసు ఉంది. ఇది వచ్చిన వెంటనే గురుకుల, నాకు తెలిసినంత వరకు మొదట రిజల్ట్ వచ్చేది గురుకులకు సంబంధించిందే. మీకు ఫస్ట్ గురుకులకు సంబంధించిన రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక గ్రూప్ 4 ఏఈ పరీక్ష ఫలితాలు ఎప్పుడు నిన్న ధర్నా చేయడం జరిగింది. సో దానికి సంబంధించి టీఎస్పీఎస్సీ కొత్త సభ్యులు కావాలి. సో దానికి కొంత 2-3 months అయితే పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక జియో నంబర్ 46 రద్దు చేయాలి, ధర్నా చౌక్ వద్ద కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన.
అయితే జియో నంబర్ 46 రద్దు చేయాలంటూ కానిస్టేబుల్ అభ్యర్థులు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని కాంగ్రెస్ సర్కార్ పరిష్కరించాలంటూ అభ్యర్థులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయితే జియో నంబర్ 46 విషయంపై రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రికి అవగాహన లేకుండా బోర్డు అధికారులు చెప్పిన తప్పిదం వల్ల అనేక మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జియో 46ను రద్దు చేసి కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో ఉన్నటువంటి తక్కువ మార్కులు వచ్చిన వారికి కూడా ఉద్యోగాలు వస్తున్నాయని, గ్రామాల్లో ఉంటున్న అభ్యర్థులు ఎక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగం రావడం లేదని వారు వాపోవడం జరిగింది. అయితే గ్రామాల్లోని యువకులకు స్థానికేతరులుగా ఆ జియో వల్ల సమస్య ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆ జియోను రద్దు చేసి కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని గత 6 నెలలుగా కోరుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి జియోను రద్దు చేయాలని వారు కోరారు. రాష్ట్రంలో 3 జిల్లాలకు 57% ఇచ్చి మిగతా జిల్లాలకు 47% రిజర్వేషన్లు ఇవ్వడంపై గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. కరెక్టే, జియో నంబర్ 46ని ఎట్టి పరిస్థితులు రద్దు చేయాలి. సో దీన్ని రద్దు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మొన్ననే నల్గొండకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రి కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారికి అంటే విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. కాబట్టి దీని గురించి ఆలోచన అయితే జరుగుతుంది. దాదాపుగా జియో నంబర్ 46ని రద్దు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించిన న్యాయ వివాదాలు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ రద్దు చేస్తే ఏమైనా న్యాయ వివాదాలు వస్తాయా అనే దాని గురించి అయితే ఇప్పుడైతే ఆలోచన కొనసాగుతుంది. సో దానికి సంబంధించినటువంటి మీకు శుభవార్త తొందరలోనే మీకైతే ప్రభుత్వం అందించే ప్రయత్నం అయితే అందించబోతుంది. సో ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి ఇంకో 1 మంత్ లోపు మీకు దానికి సంబంధించిన రిజల్ట్ అంటే మన 46 జియోకి సంబంధించి మీకు క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మీకు ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మీకు డిఎస్సికి సంబంధించినటువంటి కాంటెంట్ పీడిఎఫ్ కావాలంటే మన వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మన యొక్క ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి. మీకు అన్ని రకాలుగా అన్ని వీడియోస్ని మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ని మీకు అందిస్తూ ఉంటాం మేము. మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఏ డౌట్స్ ఉన్నా ఏమున్నా మీరు మాకు కామెంట్ చేయొచ్చు, దానికి సంబంధించిన క్లారిఫై ఇచ్చే ప్రయత్నం చేస్తాం మేము. సో మేము ఈ పేపర్లన్నీ చదవడానికి మాది ఈ డిస్టిక్లో నేను వర్క్ చేసే డిస్టిక్ కొమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్లో నేను ఎగ్జిటీగా పనిచేస్తాను. ఇక్కడ హెవీ చలిగా ఉంది. ఈ చలిలో కూడా మీకు ఇన్ని రకాల పేపర్ తీసుకొని పొద్దున్న లేచి చదివి మళ్ళీ స్కూల్కి వెళ్ళడం డైలీ. సో ఈ విధంగా మీకోసం ఇవి అందించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు అప్డేట్స్ అందాలి అనే ఉద్దేశంతో ఇవి నేను చేయడం జరుగుతుంది. కాబట్టి మీరంతా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.